ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకు ఆర్ఆర్‌సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి సెంట్రల్ రైల్వేకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సెంట్రల్ రైల్వేకి సంబంధించింది. అండ్ ఇక్కడ మనకు ఆన్‌లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకు 16th జులై 2024 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th ఆగస్ట్ 2024 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మనకు సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అనేది ఇక్కడైతే స్లాట్ అంటే పోస్టులు వచ్చేసి మనకు 2424 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారన్నమాట. అండ్ మనకు ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మనకు ఐటీఐ పైన అయితే మన యొక్క 50% మార్క్స్ పర్సెంటేజ్ ఉంటే మనం దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే దీనికి ఎగ్జామ్ అయితే లేదు. సో మన యొక్క మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే వాళ్ళు ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీ యొక్క ఐటీఐ మార్క్స్ పర్సెంటేజ్‌ని బట్టి వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనకు ముంబై క్లస్టర్ సంబంధించిన ఇక్కడ యూనిట్ అయితే చూసుకోవచ్చు. సో మనకు ఇక్కడైతే మనకు సంబంధించిన యూనిట్ తర్వాత ఇక్కడ ట్రేడ్ సంబంధించింది. తర్వాత మనకు కేటగిరీ వైస్ అనేది ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ మనకు సంబంధించిన పీరియడ్ తర్వాత ఐటీఐ పాస్ సంబంధించిన ఇక్కడైతే చూసుకోండి. అండ్ మనకు ఇక్కడ ట్రేడ్ సంబంధించిన యూనిట్ అయితే ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. మీరు ఏ యూనిట్‌లో అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క యూనిట్ అనేది దీంట్లో అయితే చూసుకోండి. సో ఈ విధంగా అన్ని చూసుకున్న తర్వాత మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఓన్లీ మీరు 10th పాస్ అయ్యి ఉండి అండ్ మనకు ఐటీఐలో 50% మార్క్ అనేది పాస్ అయి ఉండాలి. సో ఇక్కడైతే వాళ్ళు మనకు ఏజ్ వచ్చేసి 15 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మనకు కేటగిరీ సంబంధించిన అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు 10th పాస్ అయి ఉండాలి. దాంతో పాటు మనం 50% మార్కులు అయితే మన యొక్క ఐటీఐలో అయితే కంపల్సరీ అయితే తెచ్చి ఉండాలి. సో మనకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో అండ్ ఇక్కడైతే మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ ₹100 అనేది ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే నోటిఫికేషన్‌లో అయితే పూర్తి డీటెయిల్స్ వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం ఆర్ఆర్‌సీకి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనకు ఇక్కడ వచ్చేసి ఆర్ఆర్‌సీ సెంట్రల్ రైల్వేకు సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఆర్ యూ ఏ న్యూ అప్లికెంట్ ఉన్నాయి కదా. సో ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా. దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి అయితే బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా ఆధార్ కార్డు మీద క్లిక్ చేసిన తర్వాత మనకు నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నెంబర్ అయితే ఇచ్చేసేయండి దీంట్లో అయితే. సో ఇక్కడ మీకైతే చూపెడతాను. ఇక్కడైతే మీ యొక్క నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ జాగ్రత్త క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్ సో మేలా ఫీమేలా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కమ్యూనిటీ సో మీరు ఎస్టీయా ఇక్కడ ఎస్సీయా ఓబీసీ అన్రిజర్వ్డ్ కేటగిరీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే ఈ విధంగా అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ తర్వాత ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ఇక్కడ డేట్ అనేది ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సో మీరు హ్యాండిక్యాప్డ్ ఉంటే యెస్ అయితే చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏదైనా ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ట్రేడ్ అయితే అడుగుతుందన్నమాట. సో మీకు సంబంధించిన ఐటీఐ పాస్ ట్రేడ్ సో మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ అయితే తీసుకున్నారో ఆ యొక్క ట్రేడ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత అప్లై ఫర్ ట్రేడ్ సో మీరు ఏ ట్రేడ్ మీద అప్లై చేస్తున్నారో ఆ యొక్క ట్రేడ్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అన్ని ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే మీరు అన్ని జాగ్రత్త అయితే చూసుకోండి రిజిస్ట్రేషన్ సంబంధించింది. సో అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే అగ్రీ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో మనకు ఇక్కడ మన యొక్క ఈమెయిల్ ఐడి వాళ్ళు ఐడీ అండ్ పాస్వర్డ్ అయితే పంపడం అయితే జరుగుతుంది. అండ్ మన యొక్క ఈమెయిల్ ఐడి ఓటీపీ వస్తుంది. తర్వాత మన యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడైతే క్లిక్ హియర్ టు లాగిన్ కదా దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది కదా. ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు మొబైల్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది ఓటీపీ అన్నమాట. సో ఇక్కడైతే మీ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్ అయితే దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే వచ్చిందో ఆ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. తర్వాత న్యూ పాస్వర్డ్ సో ఇది ఈ విధంగా ఉండాలంటే మనకు క్యాపిటల్ ఆల్ఫాబెట్‌లో ఉండాలి. తర్వాత నంబరిక్ తర్వాత
స్పెషల్ క్యారెక్టర్ ఎడతెరు గాని, హ్యాష్‌ట్యాగ్ గాని ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. సో, మనకు 8-12 క్యారెక్టర్ అయితే ఉండాలన్నమాట. సో, ఇక్కడ రీకన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ యాజ్ టీజ్‌గా ఇచ్చేసి ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనం పాస్వర్డ్ రీసెట్ చేసి లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ నుండి అయితే మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, ఇక్కడ క్లస్టర్ అప్లయింగ్. సో, మీరు ఏ డివిజన్ మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, మనకు నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారన్నమాట. మనకు క్లస్టర్ సంబంధించిన ముంబై క్లస్టర్ అని ఈ విధంగా అయితే మనకు ట్రేడ్ తర్వాత కేటగిరీకి సంబంధించిన ఇక్కడ పోస్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడైతే చూసుకోండి. సో, ఇక్కడ ఈ విధంగా అయితే మీకు సంబంధించిన అనేది మీరు ఇక్కడ క్లస్టర్ అంటే మీ యొక్క డివిజన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు యూనిట్ అయితే వస్తాయన్నమాట. సో, మీరైతే దేనికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారో అదైతే మీకు జాబ్ పాయింట్ అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఏరో మార్క్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ థర్డ్ అని ఈ విధంగా అయితే దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు ఈ విధంగా అయితే అన్ని ఆర్డర్ అయితే ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ప్రిఫరెన్స్ అనేది. సో, ఈ విధంగా జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన అనేది ఇక్కడ ఎగ్జామ్ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, మీ యొక్క బోర్డ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క బోర్డ్ లేదా అథారిటీ నేమ్ అనేది ఎగ్జామ్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ ఎడ్యుకేషనల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మనకు ఇక్కడైతే ఇయర్ పాసింగ్. సో, మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఇది దేనికి సంబంధించింది మనకు 10థ్ స్టాండర్డ్‌కి సంబంధించిందన్నమాట. సో, మనకు ఎస్ఎస్‌సికి సంబంధించింది. సో, 10థ్ క్లాస్ సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలన్నమాట. సో, మీరు 10థ్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన మార్క్ షీట్ అనేది ఎస్ఎస్‌సికి సంబంధించిన మార్క్ షీట్ రూల్ నంబర్ అయితే కాదు. సో, మనకు ఎస్ఎస్‌సి మార్క్స్ షీట్ పైన అయితే మనకు మన యొక్క మార్క్ షీట్ సీరియల్ నంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నంబర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు మార్క్సా లేదా సీజీపీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మార్క్స్ ఉంటే ఇక్కడ మార్క్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే మీకు సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఇక్కడైతే మీకు సంబంధించిన సబ్జెక్ట్ అని ఉంటాయి కదా! సో, దీంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు మాక్సిమం మార్క్స్ వచ్చేసి మీ యొక్క మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో, మీకు ఇక్కడ ఇక్కడ ఔట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ ఆఫ్టర్ మార్క్స్ వచ్చేసి మీ యొక్క ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ అనేది చేసేయండి. అదే విధంగా ఇక్కడ మీకు సీజీపీ ఉంటే ఇక్కడ సీజీపీ మీద క్లిక్ చేసేయండి. చేసి మీ యొక్క సీజీపీఏ స్కోర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఏ1, ఏ2, బి1, బి2 అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా అనేది కాలిక్యులేట్ అయితే అయిపోతుంది సీజీపీఏకి సంబంధించింది. సో, ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే యాడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే యాడ్ అయితే అయిపోతుందన్నమాట. అండ్ మనకు టోటల్ ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రెస్ అయితే ఇవ్వాలి. మీ యొక్క కరెస్పాండ్ అడ్రెస్ మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి ఫుల్ అడ్రెస్ అనేది. సో, ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఈ విధంగా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది ఎంటర్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క ఐటీఐకి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో, ఇక్కడైతే మనకు ట్రేడ్ అయితే ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఐటీఐ ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో, ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క నేషనల్ ట్రేడ్ సంబంధించిన సర్టిఫికేట్ నంబర్ అయితే ఇవ్వాలన్నమాట. సో, రూల్ నంబర్ అయితే కాదు. సో, ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన ఇక్కడ నేషనల్ ట్రేడ్ సంబంధించిన ఐటీఐ సంబంధించిన మార్క్ షీట్ పైన అయితే ఉంటుంది మన యొక్క సర్టిఫికేట్ నంబర్. సో, అదైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మన యొక్క ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ. సో, ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క ఇక్కడైతే అథారిటీ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మాక్సిమం మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మాక్సిమం మార్క్స్ వచ్చేసి మీకు ఔట్ ఆఫ్ ఎంత అవుతాయో అంత ఇచ్చేసేయండి. తర్వాత అప్ 10 టోటల్ మార్క్స్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే డైరెక్ట్‌గా అనేది వచ్చేస్తుంది పర్సెంటేజ్ అనేది. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో, ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసేసి మనకు ఫైల్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో, మీ యొక్క ఫోటో అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో ఈ విధంగా వచ్చేసిన తర్వాత అప్లోడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఫైల్ అనేది అప్లోడ్ అయితే అయిపోతుందన్నమాట. ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది సెలెక్ట్ మీద క్లిక్ చేసేసి మనకు సిగ్నేచర్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ అయితే క్లిక్ చేసేయండి. సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు 10థ్ సంబంధించిన మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. సో, ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫైల్ నేమ్ అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోతుందన్నమాట. 10థ్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే.
ఆ తర్వాత ఇక్కడైతే ఐ క్లారిడ్ దట్ అప్లోడెడ్ సర్టిఫికేట్ ఈజ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో మీకు సంబంధించిన అంటే మనకు 10th సర్టిఫికేట్ ఉంటాయి కదా మార్క్స్ మేము, అది హిందీలో ఉన్నదా ఇంగ్లీష్లో ఉన్నదా అని అంటున్నారు. సో ఇక్కడైతే హిందీ ఉంటే ఇచ్చేసేయండి, లేదా ఇంగ్లీష్ ఉన్న ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్న పర్వాలేదు, తర్వాత మీ యొక్క స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఉన్న మీరైతే ఇదైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీ యొక్క 10th మార్క్స్ మెమో అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ట్రేడ్ సంబంధించిన ఇక్కడ మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేయాలి, మనకు ఐటీఐ సంబంధించింది. సో ఇక్కడ చూస్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నేమ్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే అప్లోడ్ మీద క్లిక్ చేసేయండి, మనకు వచ్చేసింది. ఆ తర్వాత ఇది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత ఎన్సీవీకి సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇదైతే కంపల్సరీ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ చూస్లో మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ నేమ్ వచ్చేసిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫైనల్గా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు 1-2 సార్లు అయితే జాగ్రత్త అయితే ప్రివ్యూ అయితే చూసుకోండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ క్లోజ్ చేసేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఇక్కడ దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో అగ్రి అయితే చేసేయండి అనమాట. ఈ విధంగా అగ్రి చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే ఫామ్ వాస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నుండి అయితే మన యొక్క డౌన్లోడ్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు ఆర్ఆర్కి సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఆన్లైన్ చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.